నేను మీ కార్తిక్. వెల్కమ్ టు సనాతనం. ఇప్పుడు మాట్లాడబోయే వీడియో బాలపూజ గురించి అండి. చాలా మంది గత కొన్ని ఏళ్లుగా బాలపూజ చేసుకుంటూ ఉంటున్నారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉంటున్నాం ఎక్కువ బాలపూజ చేసుకోవడం అనేది. అసలు ఈ బాలపూజలో ఎవరి వీలు బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. అంటే 9 మంది పిల్లల్ని ఒకరోజు కూర్చోబెట్టి చేసుకోవడమో, లేకపోతే రోజుకి ఒకరిని చేసుకోవడమో అలా చేసుకుంటూ ఉంటారు. ఇలా రోజు ఒకరు చేసుకునే విధానం అయితే మనకి దేవి భాగవతంలో ఏ రోజు ఏ వయసు పిల్లని తీసుకొచ్చి ఏ స్వరూపంగా పూజిస్తే మనకి ఎలాంటి ఫలితం కలుగుతుందని చెప్పేసి మన దేవి భాగవతం చెప్పడం జరిగిందనమాట. అది ఇప్పుడు మీకు చెప్తాను. మనకి ఈ బాలపూజ అనేది ఆ పిల్లల ఒక వయసు 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు చేసుకోవచ్చు అండి. మనకి 10 ఏళ్ల వయసు వరకు పిల్లలు మనం చేసుకోవచ్చు. మాక్సిమం 9 ఏళ్ల లోపు అలా ఈ వయసులో మనం చేసుకోవచ్చు. ఆ పిల్లల్ని తీసుకొచ్చుకుని ఇప్పుడు ఏంటంటే మనకి ఈ బాలపూజ చేసినప్పుడు ఆ పిల్లని మనం ఇబ్బంది పెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్ల చేతిలో ఆ పిల్లలకి ఇష్టమైన పులిహారో ఏదో ఒకటి తిందము, అంతేగాని ఆ పిల్లని సాటిస్ఫై చేసేలా ఉండాలి. ఎందుకంటే ఆ పిల్లల్ని తీసుకొచ్చి మనం బలవంతంగా నీకు పెట్టడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే అమ్మవారి స్వరూపంగా మనం తీసుకొచ్చాం కాబట్టి అంతే గౌరవంగా ఆ పిల్లని మనం చూసుకుంటూ ఉండాలి అనమాట. సరే, అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఎట్లా ఏ స్టెప్స్ ఏంటి, ఏం చేయాలి అని తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ రోజు మనకి 2 ఏళ్ల వయసు పిల్లని తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన పిల్లకి కౌమారి అని పేరు అనమాట. ఆ కౌమారిని పూజించే వల్ల ఏమవుతుందంటే దరిద్ర నాశనం అవుతుంది అనమాట. అలాగే దీర్ఘాయువు కూడా పెరుగుతుంది. ఆ తర్వాత మూడో సంవత్సరం వచ్చిన పిల్లని త్రిమూర్తి అంటారు. త్రిమూర్తిని పూజించే వల్ల ఏమవుతుందంటే వంశాభివృద్ధి జరుగుతుంది అనమాట. అలాగే 4వ సంవత్సరం పిల్లని కళ్యాణి అంటారు. ఈ కళ్యాణి పూజించడం వల్ల ఏమవుతుంది? విద్యాభివృద్ధి కలుగుతుంది. 5వ సంవత్సరం రోహిణిని పూజించడం వల్ల సర్వరోగనాశనం అవుతుంది అన్నమాట. అలాగే 6వ సంవత్సరం పిల్లని తీసుకొచ్చే కాళిక అవుతుంది. కాళిక అంటే శత్రు సంహారం చేస్తుంది అన్నమాట. 7వ రోజు చండికని పూజించడం వల్ల ఏమవుతుందంటే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లేకపోతే తర్వాత శాంభవి. 7వ సంవత్సరం పిల్లని మనం పూజించుకుంటే శాంభవి అవుతుంది. ఆ శాంభవి పిల్లని పూజించడం వల్ల ఏమవుతుందంటే మనకి విపరీతమైన ఆకర్షణ శక్తి కలుగుతుంది అనమాట. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి 9వ సంవత్సరం పిల్లని పూజించుకుంటే మనకి దుర్గాగిన ఆ పిల్లని పూజిస్తూ ఉంటాం అన్నమాట. ఈ దుర్గని పూజించే వల్ల ఏమవుతుందంటే జ్ఞానం పెరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనకి 10వ సంవత్సరం పిల్లని పూజించుకోవడం వల్ల ఏమవుతుంది? ఆ పిల్లకి సుభద్ర అని పేరు అనమాట. సుభద్ర అనే ఆ పేరుని మనం 9వ సంవత్సరం కానీ 10వ సంవత్సరం కానీ మనం పిలుచుకుంటుంటాం యాక్చువల్ గా. 2 నుంచి మనం మొదలు పెట్టుకుంటే 9తో మనకి లాస్ట్ అవుతుంది కాబట్టి 9 సంవత్సరం పిల్లల లోపు మనం పూజించుకోవాలన్నమాట. ఈ పిల్లల్ని పూజించడం వల్ల భయనాశనం అవుతుందండి. ఇలా మనం 2 సంవత్సరాల 9 సంవత్సరాల పిల్లల్ని మనం తెచ్చుకుని రోజు ఒకరి కింద ఒక బాల ఒక శివాసిని కింద చేసుకోవచ్చు. లేకపోతే ఈ బాల పూజ అని చెప్పేసి అందరి పిల్లల్ని ఒకరోజు చేసుకొచ్చుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే విడివిడిగా కూడా చేసుకోవచ్చు. సో ఈ పూజలో మనం ఏమి ఇవ్వాలి, ఆ పిల్లకి ఎలా పూజ చేయాలి అని మనం మాట్లాడుకున్నాం యాక్చువల్గా. ఆ పిల్లకి సేమ్ ఏంటి, మనకి అమ్మవారికి ఎట్లా చేస్తాము, నెక్స్ట్ ఆమెని పిలుస్తాము, కూర్చోపెడతాము, కాళ్ళ చేతులు నీళ్ళిస్తాము, అలా చేస్తాం. కాబట్టి ఈ పిల్లని కూడా సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా భావించి ఆ పిల్లని ఎలాంటి ఏడిపించకుండా, ఇబ్బంది పెట్టకుండా చక్కగా పిల్లని తీసుకొచ్చుకొని తన కాళ్ళకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి, ఆ తర్వాత ఆ పిల్లలకి ఇష్టమైన ఏంటంటే స్టిక్కర్ ప్యాకెట్లు, నెయిల్ పాలిష్లు అన్ని ఉంటాయి కదా, అలంకార సామాగ్రి అన్నమాట. ఇవన్నీ పిల్లలకి ఇస్తే ఎంత మురిసిపోతారు. దీంతో పాటు వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు కావచ్చు, వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళకి ఏది ఇష్టపడతారో దాన్ని మనం ఇస్తే నిజంగా వాళ్ళు ఆనందపడుతుంటారు. నిజంగా ఆ పిల్ల కనుక ఆనందపడితే సాక్షాత్తు మనకి అమ్మవారు ఆనందపడినట్టే అన్నమాట. సో అందుకే ఆ రోజు ఆ పిల్లని తీసుకొచ్చుకొని అమ్మవారి కింద భావించి మీకు ఇష్టం మధ్య ఆయన ప్రసాదాలు నైవేద్యం పెట్టుకోండి. అంటే ఆ పిల్ల బలవంతంగా తినేయాలి అని మాత్రం మీరు చూడకండి. ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కొంతమంది తినడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళకి ఏది ఇష్టమో అడిని సమర్పించుకోవడానికి ప్రయత్నించండి. సరేనా? అయితే పిల్లలైతే ఎలాంటి ఇబ్బంది మాత్రం పెట్టడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే పిల్లలు సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా తీసుకొస్తున్నాం కాబట్టి. సరేనా? అయితే ఇంకా మరో వీడియోతో మేము ముందుకు వస్తే